అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటబ్బా! వీడియో స్టార్ట్ చేసి పాట పాడుతుందనుకోకండి. నిజంగా నా సిట్యుయేషన్ ఇలానే ఉందనమాట లాస్ట్ మంత్ అంతా కూడా. బర్త్‌డేకి ఎంత ప్లాన్ చేసుకున్నానో అంత వరస్ట్ అయిపోయిందనమాట. బర్త్‌డేకి ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యామంటే వామ్మో! ఎప్పుడూ లేనిది ఇదే ఫస్ట్ టైమా అన్నట్టు అనిపిస్తుందనమాట నిజంగా. ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా నాకు ఫుల్ ఫీవర్. అక్కడికి వస్తోంది, తగ్గుతుంది ఫీవరు. సో, ఇంజెక్షన్స్ అన్నీ చేయించుకుంటున్నాను. కానీ బర్త్‌డే రోజు ఎలా ఉంటది ఏంటని చాలా టెన్షన్ అనమాట. ఫస్ట్ టైమ్ అనమాట ఇలా ఫీవర్ ఎప్పుడు లేదు. జస్ట్ ఇన్ని ఇయర్స్‌లో కూడా ఎప్పుడు బర్త్‌డేకి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేవనమాట. నార్మల్‌గా ఉండేది. ఈ ఇయర్ ఏంటో సడెన్‌గా ఫీవర్ అయితే రావడం స్టార్ట్ అయిందనమాట. సో, నేను అనుకున్న ఫుల్‌గా మెహందీ పెట్టుకుందాం 2 హ్యాండ్స్‌కి మంచిగా ఫోటోస్ దిగొచ్చు. హాఫ్ సారీ వేసుకోనని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నా. కాకపోతే అసలు ఫుల్‌గా మెహందీ అయితే పెట్టుకున్నాను గానీ, హాఫ్ సారీ అయితే వేసుకోలేదు. వేసుకున్నాను కానీ ఎక్కువ సేపు ఉంచుకోలేదు. జస్ట్ కొంచెం సేపు ఉంచుకొని తీసేసానంతే. తర్వాత ఒక నార్మల్ పంజాబీ డ్రెస్ వేసుకొని నిజంగా బయటికే వెళ్ళాలనిపించలే. అంత చిరాకొచ్చింది. బర్త్‌డే అనగానే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! కనీసం మనం ఏం చేసుకోక్కర్లా. మన బర్త్‌డే అంటే కేక్ కట్ చేసేయాలి. అంత హడావుడి అక్కర్లే. జస్ట్ ఆ రోజు కొంచెం మనకు మనమే స్పెషల్‌గా ఫీల్ అవుతాం కాబట్టి, సో, వాళ్ళ కొంచెం ఎనర్జెటిక్‌గా ఉందామనుకున్నా. కాకపోతే ఆ ఎనర్జీ మొత్తం ఫీవర్‌కే సరిపోయిందనమాట. సో, ఆ 1 వీక్ కూడా అలానే ఉంది. ఫస్ట్ 1 వీక్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. బర్త్‌డే అయ్యాక 2 వీక్స్ ఇబ్బంది పడ్డా. ఆ బర్త్‌డే రోజైతే అసలు వాయిసే రాలేదు. అంత ఘోరంగా అయిపోయింది నిజంగా. జస్ట్ ఒక చిన్న కాఫ్‌తో స్టార్ట్ అయిన 2 వీక్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అసలు వాయిస్ రాక, ఎవరితోనూ మాట్లాడక చాలా చిరాకొచ్చింది నా మీద అంత నాకే. ఘోరంగా ఉంది. నిజంగా లాస్ట్ మంత్ అంతా నా సిట్యుయేషన్. జస్ట్ ఆగస్టు మొత్తం ఆగస్టు 5 ఆ టైంకి కొంచెం క్లియర్ అయింది. ఇంకా ఉంది. ఇంకా తగ్గట్లేదు. సో, అందుకని వాయిస్‌లో క్లారిటీ లేదనమాట. సో, మెహందీ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. అలాగే మీ బర్త్‌డేకి కూడా ఎటువంటివి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? అయ్యుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ బర్త్‌డే ఎప్పుడో కూడా కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.